నేర్పించాలి. దేవుడి స్తోత్రం. ఏ కుటుంబాలు అయితే కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధిలో ఉంటారో, చిన్న వయసులో కూడా వారు విడిచిపెట్టకుండా మందిరంలో కూర్చోబెట్టేవారుగా ఉంటారో, అటువంటి బిడ్డలు పొరపాటు చెడిపోరు దైవజనమా. వారి జీవితాలు దైవ జ్ఞానంతో ఉంటాయి. వారు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటారు. బారు షాపులో వారి జీవితాలు ఉండవు, స్మోకర్గా వారి జీవితాలు ఉండవు, కోడి పందాల్లో క్రికెట్లో వారి జీవితాలు ఉండవు. కానీ దేవుడి సన్నిధిలో వారు ఎంత వయసు వచ్చినా దేవుడి మందిరంలో వారు గడుపుతూ ఉంటారు. దేవుడి వాక్యం వారి గుండెల్లో ఉంటుంది కనుక అపవిత్ర చోట్ల వెళ్ళేవారుగా ఉండరు. పెద్దల దృష్టిలో వారు నీతిమంతులుగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మగా గౌరవించే వ్యక్తులుగా ఉంటారు. తల్లిదండ్రులు సన్మానించే వ్యక్తులుగా ఉంటారు. కలలో కూడా అమ్మను బాధ పెట్టకూడదని, నాన్న బాధ పెట్టి అనుకుని తలంపు కలిగిన వారుగా ఉండి, వారు ఎంత వయసు వచ్చినా దైవజన తల్లి మాటకు లోబడేవారుగా ఉంటారు. తండ్రి మాటకు లోబడేవారు. ఇంటికి ఆ పిల్లల జీవితాల్లో సిగురాకులుగా అభివృద్ధి పడతాయి. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ నీ తల్లిదండ్రులు సన్మానించిన వాక్యాన్ని నీ బిడ్డ గౌరవించాడు కనుక, నీ బిడ్డ నెరవేర్చేవాడుగా ఉన్నాడు కనుక వారి జీవితాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. వారి బతుకులో దేవుడు తోడుగా ఉంటారు. వారి జీవితాలు సిగిరాకులా దేవుడు మార్చుకెళ్ళిపోతూ ఉంటారు. వారి జీవితాలు గొప్ప చేయితో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళో వారికి దేవుడు తోడుగా ఉంటాడు కనుక నూరేళ్ల పాటు ఆ బిడ్డల జీవితాలు పచ్చగా ఉంటాయి. ఒకరి కింద వారు చేయి చాపకుండా 100 మందికి అన్నం పెట్టేవారుగా ఉంటారు. కారణం వారి దేవుడు వాక్యాన్ని ప్రేమిని గౌరవించాడు కనుక, నిన్ను సన్మానించు ఉన్నాడు కనుక, దేవుడు మాట జరిగించే బిడ్డలుగా ఉన్నారు కనుక దేవుడు ఆశీర్వాదాలు నీ బిడ్డల జీవితంలో ఉంటాయి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఇంట బయట కూర్చున్నప్పుడు, పొలము గట్టులో కూర్చున్నప్పుడు, నీ గృహంలో కూర్చున్నప్పుడు దేవుడు పలుకుతున్న మాట, నీ బిడ్డలకు దేవుడు వాక్యాన్ని నేర్పించమని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డల జీవితాల్లో నేర్పించేవాడిగా లేకపోవడం వల్ల దైవ జ్ఞానం వాడికి అర్థం కాక, ప్రభు ప్రేమ అర్థం కాక తల్లిదండ్రులు దూషించేవారి బిడ్డలుగా ఉన్నారు. ఈనాడు 100 కుటుంబాలు 90 కుటుంబాలు అమ్మా నాన్న ఏడుస్తూ ఉన్నారు. పైకి చెప్పుకు అనుకుంటారు, ఇలాంటి వానికి అన్నారేంటి ప్రభా, ఇలాంటి కూతుర్లకు అన్నారేంటి ప్రభా. పైకి వారు చెప్పలేక లోపల ఎడుతూ ఉంటారు. అందుకే ఈరోజు మనతో ప్రభు చెప్తున్న మాట, దేవుడు వాక్యాన్ని వెలిగించాలంట, నేర్పించాలి. దేవుడి స్తోత్రం. దేవుడు నీకు ఉంటే బాగుపడతావు, ఆ దేవుణ్ణి కలిగి ఉంటే గొప్పవాడవు. దేవుణ్ణి నీవు కలిగి ఉంటే బాగుపడతావు, ఆ దేవుణ్ణి కలిగిన నీ గుండెల్లో వేదన
ఆ తల్లిని కర్తంగా చూస్తున్నారేమో సోదరా, తల్లి నాకు తెలుసు. అనాథులు దేవుడు తర్వాత ఆకలి వేసిన గుండెల్లో పాలు ఆకలి వేసిన కలిగి పడుతుంది, గుండెల్లో పాలు నీకేమైనా కల్లా వెళ్ళిపోతుంది, నీకేమైనా కల్లా వెళ్ళిపోతుంది. ప్రాణం పెట్టైనా ప్రాణం పెట్టైనా ఇది దేవుడు మాట, తల్లి ఒక్క మాట అంటే ఎవరి కోసమో ఈ శ్రమ పడుతుందమ్మా, ఎవరి కోసమో ఈ కష్టాలు, ఎవరి కోసమో ఈ శ్రమ పడుతుందమ్మా, ఎవరి కోసమో ఈ కష్టాలు. నూరేళ్ళ పాటు నీవు సుఖపడాలని, నూరేళ్ళ పాటు నీవు ఆనందించాలని, నూరేళ్ళ పాటు నీవు సుఖపడాలని, నూరేళ్ళ పాటు నీవు ఆనందించాలని. నడుమును కట్టుకొని ఇంటిని మానుకొని ఒళ్ళంతా గాయాలైపోయినా, నడుమును కట్టుకొని ఇంటిని మానుకొని ఒళ్ళంతా గాయాలైపోయినా, అలవల సంస్థలు, రక్తల సంస్థలు
సోదరా ఇది దేవుడి మాట, సోదరా ఇది దేవుడి మాట, సోదరా నమ్మిన పక్కన ఆదికాండం 27:11. అందుకు యాకోబు నా సహోదరుడైన ఏసావు రోమము గలవాడు, చాలా వెంట్రుకలు కలిగిన వాడు, నేను నున్నని వాడను కదా, నేను చాలా నునుపుగా ఉన్నవాడు కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచుచు, ఒకవేళ నా తండ్రి తడిము చూసినడలా, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినడలా, నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి యాకోబు తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నీ శాపం నా మీదకి వచ్చును గాక. చాలు, దేవుడి స్తోత్రం. ఇస్సాకు వృద్ధాప్యలో ఉన్నప్పుడు ఏసేవుని పిలిచాను, అయినా నేను చాలా వృద్ధాప్యలో ఉన్నాను, నా కళ్ళు మందగించని, సరిగా నాకు ఈ కళ్ళు కనబడతలేదు, చావుకు దగ్గరగా ఉన్నవాడిగా మారాను, నేను ఆస్వాదించే మనస్సు నాకుంది, నా కోసం అడవిలోకి వెళ్ళి వేటాడి మాంసం తేరా అంటే తండ్రి చెప్పిన మాటలు గౌరవించి యథార్థంగా అడవులోకి వెళుతూ ఉంటే గుంటనక్కల పక్కన ఉన్న యాకోబు వారి తల్లి విన్నారు. దేవుడి స్తోత్రం. ఈ తల్లి అంటుంది, మీ అన్న వచ్చేలోపు ఆశలు తొంగిలించాలా? ఏం నేర్పి తల్లి? మీ అన్న అడవులోకి వేటాడుతాకి వెళ్ళాడు, మీ అన్న వచ్చేలోపు ఏ ఆశీర్వాదం తండ్రి అనుకున్నాడు, అది ఏసాపు తక్కకుండా నువ్వు పొందుకోవాలి నాన్న మాటలు నూరు పోస్తూ ఉంది. యాకోబు నీ చూస్తే నున్నగా ఉన్నవాడిని, అన్న చూస్తే రోమాలతో ఉన్నవాడంటే, ఒకవేళ పొరపాటు నాన్న తడివి చూసినప్పుడు నా బండారం బయట శపించబడతాడంటే అదే నీ శాపం నా మీదకి వచ్చును కాక. అబ్బా, ఎంత ట్రైనింగ్ తల్లి దేవుడి స్తోత్రం. యథార్థమైన మార్గంలో చూపించవలసిన ఈ తల్లి, దేవుడు వాక్కుని తల్లి అతనే తండ్రిని మోసం చేసే క్రియ నేర్పిస్తూ ఉంది. తల్లటిదిగో మన పరట్లో మేకపోతుంది దాన్ని పోయి ఐడిలు చూడ. దేవుడి స్తోత్రం. దాని శర్మం మీద వెంట్రుకలు ఉంటాయి కాబట్టి అవి చేతు ధరించేసుకో అని ఐడియలు ఇచ్చిన తర్వాత అవసరమ యాకోబు తల్లి మాటను గౌరవించి మేకను సంహరించి దాని చర్మాన్ని తీసి చేతులు తొడుక్కొని ఆ కూర వండి తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చే. దేవుడి స్తోత్రం. అన్నాడు, నాన్నగారు అన్న దేవుడి స్తోత్రం. ఇంత త్వరగా వేట దొరికిందా? ఏమన్నాడండి? ఇప్పుడే వెళ్ళావు కదా వేటకే, దొరికిందా అని గారు. అరే నీ వాయిస్ అంటే యాకోబు కాదా? నేను వేసావా? అబద్ధాలు. ఏమిటి చూడండి, దేవుడు ఉన్నవాడి జీవితం యథార్థ దేవుని కోరుకుంటారు. ఈ తల్లి తండ్రిని మోస స్థాయికి బుద్ధి నేర్పుతూ ఉంది. తల్లిని బట్టి యాకోబు కూడా అబద్ధాలు ప్రారంభించాడు. తండ్రిని మోసం చేసేవాడిగా నేను యాకోబుని కాదు ఏసావు అబద్ధం ఆడుతూ ఉండగా ఆ కళ్ళు కనబడిన తండ్రి ఏసావుని బదులుగా యాకోబుని దీవించ. దేవుడి స్తోత్రం. అనుకున్నాడు, అబ్బా భలే కొట్టాను దీవెన. దేవుడి స్తోత్రం. మనిషి ద్వారా దీవెన వచ్చింది కానీ అమలు చేయబల్ల. దేవుడి స్థితి కంటే దేవుడు మార్గం రావాల్సిన ఆశీర్వాదాన్ని తప్పుడు మార్గం తల్లి నేర్పించి మోస మార్గం నేర్పించి అడుగులు వేస్తూ ఉండగా 34 సంవత్సరం యాకోబు జీవితంలో సంతోషం లేదు. తప్పకుండా గట్టిగా హల్లెలూయా. ఒక పక్క జీవిత కాలం అంతా అన్నమయంతో బ్రతుకుతూ ఉన్నాం, ఒక పక్క మనుషుల చేతుల్లో మామగారు చేతుల్లో 14 సంవత్సరాలు మోసపోయాడు. ఒక పక్క జీవితంలో ఎన్నో ఉన్న హృదయానికి నెమ్మది లేదు. కారణం దైవజనమా, ఒక తల్లిగా దేవుడు మార్గం నేర్పించవలసిన ఆమె మోసపూర్వమైన మార్గం నేర్పించడం వల్ల 34 సంవత్సరాలు యాకోబు జీవితం కన్నీరు గాథలో ఉంది. ఈరోజు మన బిడ్డల జీవితంలో కరెక్ట్ మార్గం నేర్పించకపోతే వాడు ఏడుతావు, నువ్వు ఏడుతావు. దేవుడి స్తోత్రం. యాకోబు జీవితం అంతా కూడా మోసగాడిగా ముద్ర వేయబడింది. జీవితంలో కన్నీరు వంటి గాథల్లో ఉన్నాం, అశాంతి కలిగిన జీవితం కలిగి ఉన్నాం.
మనుషులు మోసం చేసే పదం నేర్చుకుంటాం. ఎందుకంటే యాకోబు దేవుడు నమ్ముకున్నవాడే, తల్లి కూడా దేవుడు నమ్ముకున్న వ్యక్తే. కానీ దేవుడు జ్ఞానం నేర్పించాలా, దేవుడు మనసు నేర్పించాలా, మోసం చేసే మనసు కలిగిన ప్రవర్తన కలిగిన ఒక ఆలోచన నేర్పించినప్పుడు యాకోబు జీవితం ఎలా మోసం చేశాడో అలా మోసపోయాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితం, తల్లిదండ్రులు వారి జీవితాలు భక్తి జీవితం నేర్పించాలి, దేవుడు మార్గం నేర్పించాలి, యథార్థమైన మార్గం నేర్పించాలి, నీతి మార్గం నేర్పించాలి, చచ్చిపోయిన మన దేహం పాడు చేసుకొని నేర్పించాలి. చిన్న వయసులో దేవుడు మందులో కూర్చోబెట్టాలి, దేవుడు ఆస్వాదించేవాడు నేర్పించాలి. నీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివాడు, ఎంత బలవంతుడో నువ్వు కలిగిన జ్ఞానం నీ బిడ్డలకు నేర్పించేవారుగా ఉంటే వారు మోసం చేసే బిడ్డలుగా ఉండవు, అబద్ధాలు చెప్పే బిడ్డలుగా ఉండవు, నీ వెనకాల ఒకలాగా ముందు ప్రవర్తించే బిడ్డలుగా ఉండరు. వారి జీవిత కాలం సత్యలు బతుకుతూ ఉంటారు. ఎవరి సొమ్ము వారు ఆశించరు, ఎవరి జీవితాల్లో కొట్టి తీసుకుని మనసు ఉండదు. వారు దేవుని ఎదుగుతుంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, భక్తి జీవితం ఆశీర్వాదాలని అనుభవిస్తూ ఉంటారు. తప్పకూడదు గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ తల్లి లోకంలో ఉన్న జ్ఞానం కలిగిన ఆలోచన ప్రకారంగా ఆస్వాదించాలనుకుని బిడ్డ పంపించినప్పుడు ఆశీర్వాదం అనేది పైకి వచ్చింది, కానీ అంతరాత్మలో ఆశీర్వాదం లేదు, మనసులో ఆశీర్వాదం లేదు, నెమ్మది లేనివాడిగా జీవితం ఉంది, సంతోషం లేనివాడిగా జీవితం ఉంది. సోదరా, ఈరోజు నీ జీవితంలో కూడా నీ కొడుకు ఆస్తులు ఇవ్వాలని, నీ కొడుకుకి ధనాలు ఇవ్వాలని నీతి మార్గం వాడికి నేర్పించకుండా నీవు అవినీతి మార్గంలో ఉండి, అప్రస్వామ్యంలో ఉండి, ఆమె కొట్టి ఈయన కొట్టి ఎకరాల సంపాదించి నీ కొడుకెత్తే కొన్నాళ్ళు వాడు తిరిగిపోతే కనబడతాడు. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇతరుల మోసం చేసి నువ్వు సంపాదించిన కూడా నీ కొడుకు కూడబెడుతూ ఉంటే వాడు తిండో రోడ్డు పాలుగా మారిపోతుంటుంది. ఈరోజు నువ్వు యథార్థంగా దేవుడు మార్గంలో ఉండి, తల్లిదండ్రులుగా దేవుడు ప్రేమ చూపించి, దేవుడు మార్గంలో ఆశీర్వాదం నేర్పించి, దేవుడు మార్గం అడుగుపెట్టేవాడు ఈ కొడుకుని కూతురుని చిన్న వయసులో నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వారు పెద్ద అయ్యాక దేవుళ్ళు దీవులు కోరుకుంటారు, వారు పెద్ద అయ్యాక దేవుళ్ళు ఆస్వాదించుకుంటారు. ఎప్పుడు పరాయుడు సొమ్ముగా ఎదుటివాడు సొమ్ము ఆశించరు, క్రికెట్ బెట్టింగ్లతో వచ్చే లాభాన్ని ఆశించరు, కోడి పందాల వైపు వారు చూడరు, పేకాడ వైపు వారు చూడరు. వారు ఎంతసేపు కూడా దేవుళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు, దేవుల్లో రాష్ట్రం ఎదుగుతూ ఉంటారు. దేవుల్లో దీవులు ఉందని చిన్నప్పుడు నేర్చుకున్న వారు ఉన్నారు కనుక వారి వయసు పెరిగిన దేవుడు ఎదుగుతూ ఉంటారు. దేవుళ్ళు గొప్ప కార్యాలు చేస్తే తండ్రి ఉన్నాడని చిన్నప్పుడు నేర్చుకునేవాడు ఉన్నాడు కనుక వారు వయసు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఆ కార్యం ఎదుగుతూ ఉంటారు. చిన్నప్పుడు బుడ్డు చేతులతో తప్పట్లు కొట్టించి, చిన్న చేతులతో అడుగులు వేయించి ఇక్కడ పాటలు నేర్పిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి వాడు దేవుడి ప్రేమ, దేవుడి శక్తి, దేవుడి బలం, ఆయన దీవెల్లో విన్నవాడిగా ఉంటూ ఉండగా దేవచరమా వాడు పెద్దవాడైన తర్వాత దేవుళ్ళో దీవెన, దేవుళ్ళో ఆశీర్వాదం, దేవుళ్ళో మేలులో ప్రార్థన ద్వారా ఎదుగుతాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఎంతో మంది బిడ్డల జీవితాలు దేవుని కలిగలేని వారి కుటుంబాల బిడ్డలు గమనిస్తూ ఉంటే లోకములో వారు జ్ఞానం నేర్చుకునే వారుగా ఉంటాం. లోక జ్ఞానం దేవుడి ముందు వెర్రకుండా సమానం, మురికి సమానం. దేవుడి స్తోత్రం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే లోక జ్ఞానం అంతా కూడా లోకము కోసం పరిగెత్తగా ఉంటుంది. ఈ పరిగెత్తే సమయంలో మనుషులు చెడిపోతూ ఉంటారు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, చోదగాలుగా, బెట్టింగ్ కాసేవారిగా, క్రికెట్లు ఆడేవారిగా, పందాలు కాసేవారిగా, రకరకాల మార్గాల్లో దీవెన వారు కోరుకుంటూ ఉంటే దైవ జ్ఞానం కలిగిన వాడు దేవుడిలో ఎదుగుతూ ఉండి దేవుడు దీవెన కోరుతూ ఉంటారు. అవి చెడుపున మార్గం వల్ల వచ్చే ఆశీర్వాదాలు కొంతకాలం ఉంటే ఈ దేవుని బట్టే వచ్చే దీవుల్లో నీ తరతరాలు ఉంటాయి. దేవుడి స్తోత్రం. ఒక్కసారి దేవుని బట్టి నువ్వు ఆస్వాదించబడితే నువ్వేళ్ళ పాటు అనిపించే వ్యక్తులుగా ఉంటావు. నీ తండ్రి కొడుకు అనిపిస్తూ ఉంటాడు. అలా తల మారుతూ ఉన్న ఆశీర్వాదం నీకు వెంబడిస్తూ ఉంటాయి. కారణం దేవుడు మార్గంలో వచ్చే ఆశీర్వాదం భూమి మీద ఉన్నంత వారి తరం దీవించబడతాయి జనం. అదే దేవుడు లేని ఆశీర్వాదం ఒక బెట్టింగ్ ద్వారా 10 కోట్లు సంపాదిస్తాం. అదే బెట్టింగ్ కొడుకాడి ఉన్నే పోగొడుతూ ఉంటాం.
ఒక క్రికెట్ ద్వారా నువ్వు 50 లక్షలు సంపాదిస్తావు. అదే క్రికెట్ బెట్టింగ్ ద్వారా ₹1,00,00,000 పోగొడతాం. ఒక జోదం ద్వారా, కోడి పందాల ద్వారా నువ్వు ఉన్నప్పుడు 5 కోట్లు సంపాదిస్తావు. నిన్ను చూస్తే నీ కొడుకు బెట్టింగ్ ఆడతాడు, మొత్తం ఊడ్చేత. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుళ్ళు బలంగా ఒక తండ్రిగా ఉండి, ఒక తల్లిగా బలంగా ఉండి, మోకాళ్ళతో ప్రార్థించే తండ్రిగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, నేను పసిగట్టే నీ కొడుకు, నీ కూతురు నీతో పాటు మోకరించి, వారికి ప్రార్థన రాకపోయిన దైవజనమా, వారు ఏదో మాట్లాడుతూ ఉంటే వయసు పెరిగే కొలది మీరు గమనించే పిల్లగా మారిపోతూ ఉంటాం. మా నాన్న ఎందుకు మోకరించాడు, మా తల్లి ఎందుకు మోకరించింది, ఎవరికి ప్రార్థన అనుకొని వయసు పెరుగుతూ ఉండగా నువ్వు ఆరాధించే దేవుడి పేరు వారు తెలుసుకుంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వారు LKG వయసు రాగానే కొంత జ్ఞానం వరకు అనుగ్రహించబడుతూ ఉంది. తండ్రిని గమనించే వరకు మారుతూ ఉంటారు. మన నోటి మాట వారు గమనిస్తూ ఉంటారు, మన బిహేవియర్ వారు గమనిస్తూ ఉంటారు. తల్లి తండ్రిగా ఉదయకాలం ప్రార్థిస్తూ ఉంటే, మధ్యాహ్నం కాలం ప్రార్థిస్తూ ఉంటే, ఆదివారం దేవుడి మందిరంలో వారిని కూర్చోబెడుతూ ఉంటే, వాళ్ళ చిన్న వయసులో వారి బుర్రల ఆలోచన ఇది ఏమిటి అని ఆలోచించి వారికి 6-7 సంవత్సరాలు రాగా అనుకుంటే ఇది ప్రార్థన అంటారు. దేవుడి స్తోత్రం. తప్పట్లు కొట్టేవారిగా మారుతూ ఉంటారు. నువ్వు పాట పాడుతూ ఉంటే వచ్చి దాని మాటలతో శరణం పాడుతూ ఉంటారు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు తిరుగుతూ నీ కొడుకు వచ్చి పక్కనే మోకరెత్తారు. దేవుడి స్తోత్రం. నువ్వు కళ్ళల్లోంచి కన్నీరు కారుస్తూ నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కళ్ళు వైపే చూస్తారు. కొన్నాళ్ళకి అర్థమవుతుంది, ఓహో పరిశుద్ధమైన దేవుడు తల్లి కలిగి ఉందా, ఆరాధితంగా దేవుడు కలిగి ఉందా, కన్నీరు ప్రార్థన ఇష్టమని ఆలోచించి వారు కూడా కన్నీరు కాచడం ప్రారంభిస్తారు. దేవుడి స్తోత్రం. ప్రతి వారం కూడా దేవుడు మన బయటకు వస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటారు, ఓహో ప్రతి వారం కూడా మందిరికి వెళ్ళాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తల్లిగా నువ్వు వేసి అడుగులు నేర్చుకుంటూ ఉంటే నువ్వు మంచి బుద్ధి నేర్పించే తల్లిగా ఉంటావు, వాక్య తల్లిగా ఉంటావు. నీ క్రమం వారు నేర్చుకున్నప్పుడు వారి వయసు పెరుగుతూ ఉంటే మందిరం అలవాటుగా మార్చబడుతుంది, వాక్యం అలవాటుగా మార్చబడుతుంది. నీలో వారి కన్నీతో ప్రార్థించే వ్యక్తులుగా మారుతూ ఉంటారు, దేవుడిని పూజించే వారిగా మారుతూ ఉంటారు, దేవుని గణపరుస్తూ ఉంటారు. నీ గణపరిచే విధానం తీసుకుని వారు గణపరుస్తూ ఉండగా దేవుడి ఆశీర్వాదాలు నీ బిడ్డ జీవితంలోకి వస్తాయి. తప్పకుండా ఒక్కసారి హల్లెలూయా. వారి దేవుని కన్నీటితో వారు ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసం దేవుని వెంబడించేవారిగా మారుతూ ఉంటే, పవిత్ర నోరుతో దేవుని గణపరుస్తూ ఉంటే దైవ ఆశీర్వాదాలు నీ బిడ్డల జీవితంలో ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి దైవజనమ వారి చదువుల్లో గొప్పగా రాణిస్తూ ఉంటారు, భవిష్యత్తు గొప్పగా మార్చబడుతూ ఉంది. ఎక్కడికెళ్ళో వారికి దేవుడు తోడుగా ఉంటాడు కనుక వారు జయించేవారిగా మారిపోతూ ఉంటారు. ఏ సాతాను వారి జీవితం ఎందుకు శోధిస్తా, వారి చిన్న వయసులో దేవుడు నా వెలిగిన వారు ఉన్నారు కనుక ఇంటి రోజు బయటకు వెళ్తుంటారు. దేవా నీకు స్తోత్రం. తప్పకుండా దేవుడు స్తోత్రం. కాలేజ్ అడిగిపెట్టి